పిట్ట యొక్క కోత లేచును. చాలండి, పిట్ట కోతకు లేచును అంటే అర్థం ఏంటంటే నిద్ర పట్టని రాత్రులు. రాత్రి నేను 3 గంటలకి బస్సు దిగి కారు అక్కడ ఒంగోలులో పెట్టేసి కారు వేసుకొని వస్తుంటే 3:30కి వరుస పెట్టా. ఎక్కడి నుంచి? సంతోనతనపాడు నుంచి చూస్తున్నా. నిద్ర వస్తుంది. ఏమైనా టీ తాగుదామేమో, ఎవరైనా షాపు తీశారేమో అని చూస్తా వస్తున్నా. టీ షాపులు లేవు, కానీ ముసలోళ్ళు 3:30కి కూర్చొని బజార్లో బయట తలకు గొడ్డలు చూసుకొని ఎవరైనా చేస్తూ ఉండు. ఇద్దరు మోకాలు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ముసలోళ్ళు కూర్చొని, ఏందన్న వీళ్ళకి ఏం పని అన్న, వీళ్ళకి శుభ్రంగా పడుకోవద్దంటే ఆయన ఏదో మాట చెప్పిండు బ్రహ్మయ్య అన్న. వాళ్ళ గురించి ఏదో చెప్పాడు, నాకు రాలే, అదొక సంస్కృతం, అది అర్థమై సావదు ఆయన భాష. చెప్పాడు, నాకు అనిపించింది వాళ్ళకి నిద్ర పట్టట్లే. ఎందుకని? వారికి కలిగిన వృద్ధాప్యం, అంత్య దినాలు కదా. అది శరీర సంబంధంగానే అది వాస్తవం, కానీ ఆత్మ సంబంధంగా కూడా నిజమైన మాట ఏంటంటే మన దినములు సంకుచితం అవుతూ ఉన్నప్పుడు, భయం మన గుండెల్లోకి వచ్చి దేవుడితో సమాధానం లేనప్పుడు, ఇక నేను ఏమాత్రం దేవుడికి ఉపయోగపడట్లేదే, నా జీవితం ఏమైపోద్దో అన్న మనసు వచ్చినప్పుడు నిద్ర పట్టదో. దానికి ఆయన రాశాడు, పిట్ట కూతకు లేస్తాడు. టక్కు మనకూడదు, టిక్కు మనకూడదు. మొన్న ఒక ఆమె 2:30కి లేచి ఫోన్ చేసింది, అన్నయ్య నా గురించి ప్రార్థన చేయండి. ఏమైందమ్మా అంటే, ఏందో గజ్జల సౌండ్ వస్తుంది అన్నయ్య అంటుంది. ఏదో ఒకసారి ఫోన్ బయటకు తీసుకెళ్ళి యాడ్ వినపడుతుందో చూద్దామా, వినపడట్లే. నాకేం వినపడట్లేదు కదమ్మా. అటు కళ్ళు మూయగానే వస్తుంది అన్నయ్య, నాకు కూడా ఇప్పుడు నాకు వినపడట్లా, నేను కళ్ళు మూయగానే వినపడుతుంది అన్నయ్య. అదే పెట్టకోత, నిన్ను కలవర పెట్టేది, కంగారు పెట్టేది. మనము రాత్రి వేళ యందు మనం పడుకున్నప్పుడంట, ఏ భారం అయితే మన గుండెల్లో ఉంటుందో ఆ భారాన్ని బట్టి నిద్ర పట్టనివ్వదంట. నేను అంటాను, ఆ భారం ఈ భారం కాదు, అవి నిజం కాదు. కావాలంటే చూడండి, పిల్లలకు 3 ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, వీడు బిర్రుగా తాగి పండుకొని ఉంటాడు, తాగుపోతాడు. వాడికి ఎట్ట పడుతుంది నిద్ర? వాడికి బాధ్యత ఉంటే పడుతుందా? ఇల్లు కడతా ఉంటావు, పక్క పని జరుగుతూ ఉంటుందా? వీడు అసలు పని పట్టించుకోడు, మంచి చెడ్డ ఉండదు, వ్యాపారం పట్టించుకోడు, బిర్రు ఏడబడితే చెట్ల కింద పడితే చెట్ల కింద నిద్రపోతూ ఉంటాడు. బాధ్యత ఉన్నాడైతే పడుకుంటాడా? ఏమ్మా, కొన్ని విషయాలు చెప్పాలని కానీ అవి సరిగ్గా వెళ్ళి మన వాళ్ళకి కొన్ని తగులుకుంటాయి, అందుకే నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఉల్లిపాయలు వేసుకున్నాడు, ఆటోలో పోయి ఊరు తిరిగి అమ్ముకోవాలి, చెట్టు కింద పెట్టుకుని అమ్ముకుని డబ్బులు వస్తాయా? బాధ్యత ఉన్నాడు, అసలు నిద్ర పడుతుంది వాడికి? మీరు అర్థం చేసుకోండి. బాధ్యత ఉండి సమాధానపడి నెమ్మదిగా ఉన్న పరిస్థితులు ఉన్నవాడికి నిద్ర పట్టదు. ఈ మనిషికి ఎప్పుడు నిద్ర పట్టదంటే, విశ్వాసకి ఎప్పుడు నిద్ర పట్టదంటే, దేవుడితో సమాధానం కోల్పోయినప్పుడు నిద్ర పట్టదు. ఇంకా భయం వస్తుంటుంది, ఈ రాత్రి దేవుడు వస్తే నేను నరకానికి వెళ్ళిపోతానేమో, నా జీవితం ఏమైపోద్దో, పరలోకంలో నా బహుమానం. నాకు నిద్ర పట్టదు. ఎందుకు పట్టదంటే, నేను కొంతమంది సువార్త ప్రకటించే వాళ్ళని చూసా. నా బాధ ఏంటంటే, నాకు ఇప్పుడు అన్నీ బాగున్నాయి, నాకు టయానికి అన్నం పెడుతున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు, నాకు ప్రయాణం చేయడానికి మంచి కారు ఉంది, చర్చి ఉంది. నాకు నష్టం ఏ వైపు నుంచి వచ్చినంతకాలం వచ్చింది, గాయపడ్డాను, నిద్రలేని రాత్రులు, రైల్లో మెట్ల దగ్గర కూర్చొని ఆ నిద్రపోయి కడ్డీ పొడుచుకొని బొప్పి కట్టిన రోజులు ఎన్నో ఉన్నాయి, పడ్డ రోజులని పడ్డా. కానీ ఇప్పటికీ నాకు అది సరిపోవట్లా, ఆ సాటిస్ఫాక్షన్ సరిపోవట్లా. రేపు నాకంటే ప్రయాసతో సువార్త ప్రకటించిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తే వారికి బహుమానం ఇస్తుంటే నేను నిర్వీర్యం అయిపోతానేమో, నా బహుమానం తగ్గిపోద్దేమో. నేను చేసిన త్యాగం ఏముంది దేవుడి కొరకు, నేను ఇది సాలదు కదా, నాకంటే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కదా అన్న ఒక బాధ. నేను ఎవరో ఒక ఆయన నర్సరాపేటలో వీధిలో కూటం పెడతా ఉంటే, ఏందన్నా వీధిలో పెట్టేదే, నా స్థలంలో పెడదురా అని. ఎక్కడుంది నీ స్థలం అంటే, ఒక చోటను తీసుకుని వెళ్ళిపోయి రోడ్డు పక్కన ఎకరా పొలం ఉందంట, 6 కోట్లు విలువైన పొలం. స్పాట్లో పాస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి పెట్టుకో కోటం అన్నాడు. ఆయనకేమో సొక్కా లేదు సరిగా, ఉన్న పొలం దేవుడికి ఇచ్చాడు. రేపు పొద్దున ఆయన వచ్చి దేవుని దగ్గర నిలబడితే నేనేమైపోవాలా? నా త్యాగం ఎంత? నేను దేవుడికి అసలు ఏం చేశానా? ఈ భయంతో నిద్ర పట్టదు. అది నిద్ర పట్టని కారణం అది. ఈ వాక్యం చెప్పాలి, దేవుడి గురించి అనేక ఆత్మ సంపాదించాలి, ఈ బాధ నిద్ర పట్టదు. మన యాకోబు అంటాడు 31వ అధ్యాయం ఆదికాండం 30వ వచనం చూడు, 31వ అధ్యాయం 40వ వచనం చూడు. ఎండకి వానకి మంచుకి బలహీనత నాకు వస్తూ ఉంది, కానీ నిద్ర మాత్రం నాకు లేదు.
ఒక మాట. యాకోబు లాబానుతో అంటున్నాడు, నేను ఎంత సంపాదించానో, ఎంత కష్టపడ్డానో, ఒక ఆమె కోసం 7, ఇంకొక ఆమె కోసం 7, నీ కోసం 6, దానికి ముందు 20, మొత్తం 40 సంవత్సరాలు నా జీవితం అంతా నీ కోసం దారపోసాను, ఎండకు ఎండాను, వానకు తడిశాను, ఎంత ఉన్నా ఏ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోలేదు. అంటే ఒక మనిషికి తృష్ణ, ఆశ గుండెల్లో ఉంటే, లోక సంబంధమైంది కానీ తీరని కోరిక కానీ ఉంటే అతనికి మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. దేవునికి సంబంధించిందైనా, దేవుని వాక్యానికి సంబంధించిందైనా సమృద్ధిగా జీవితకాలానికి సరిపడినంత సేవ, పరిచర్య, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం అనుభవిస్తే నెమ్మది కలుగుతుంది. ఈ 2 తేడాలు చూడండి. లోక సంబంధమైనది ఏదైనా గుండెలో ఉంటే, తీరని కోరికలాగా ఏదైనా మిగిలిపోతే మనకు నిద్ర పట్టదు, నిద్ర రాదు. కానీ ఆత్మ సంబంధమైన సమృద్ధి మనసులో ఉంటే ప్రశాంతంగా నిద్రపోతాం. గట్టిగా అల్లు జబ్బు. నిజంగా మీ తోడబుట్టిన వాళ్ళు, మీ ఇంట పెరిగి పెద్దయిన మీ తల్లిదండ్రులు మొత్తం నిశ్చయంగా దేవుని రాజ్యానికి వస్తారా? నమ్మకం ఉందా మీకు? అసలు నిద్రపోవచ్చా? ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఊహించగలరా? రాబట్టన్న చదువుతుంటాడు అప్పుడప్పుడు, మనం రాబట్టన్న గాడిదలారా నరకం ఏంటి తెలుసా మీకు అంటే, మా ముసిలో మాకేం తెలుసాయ్యా, పొయ్యి కాలు చేతులు పొయ్యిలో పెట్టండి, ఒక రోజు తెలుస్తుంది అంటాడు. అంటే ఆయన అమాయకంగా మాట్లాడినప్పుడు నాకు అది వాస్తవమే అనిపిస్తుంది. నరకం ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు అది అబ్బో, అది ఊహకు అందదో. ధనవంతుడు ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడో అర్థమైంది. అందుకే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం పడ్డాము, మనం నష్టపోయామనుకో, ఆడికి కూడా అవ్వాలే, దానికి కూడా అవ్వాలే, ఆడు కూడా బావాలే అనుకుంటాం. కానీ ధనవంతుడు ఈ బాధ శత్రువు కూడా రాకూడదని, అయ్యా మా వాళ్ళు ఉన్నారు, నాకంటే ప్రమాదకరంగా ఉన్నారు, వాళ్ళకి చెప్పాలయ్యా, ఇక్కడికి వస్తే తట్టుకోలేరయ్యా, ఉండలేరయ్యా అని. అంటే అసలు అవకాశం లేదు. అలాంటి భయంకరమైన నరకానికి రేపు పొద్దున మన తోడబుట్టిన వాళ్ళు, మన అన్నదమ్ములు, మన తల్లిదండ్రులు పోయి నరకంలో పడుతుంటే అంతో ఇంతో రక్షణ ఉండి, సర్లే పరలోకంలో ఘనమైన కిరీటం, బహుమానం, స్వాస్థ్యం, మహిమ ఈ రేంజ్ కాకపోయినా నరకం తప్పించుకొని ఏదో ఒక మూల పరలోకంలో నిలబడి గుంపులో ఏడా గుంపే ఆడా గుంపే మనం. అర్థమవుతుంది మీకు? నేను కొన్ని స్థలాలకు వెళ్ళను. ఎందుకు వెళ్ళనంటే ఘనంగా ఉండాలనుకుంటాను. నేను గుంపులో ఒకళ్ళలాగా ఉంటాను, నాకు ఇష్టం ఉండదు. రాజకీయ మీటింగ్లు అప్పుడప్పుడు ఇన్విటేషన్ ఇస్తుంటారు, పోను. ఎక్కడికైనా వెళ్తే మనం ఘనంగా కనపడాలి. ఇప్పుడు ఈ సేవకు పునాది కారణం కూడా అదే. మొదట పరలోక రాజ్యంలో అది యుగ యుగాలు ఉండే లైఫ్ కదా, ఒక రేంజ్లో ఉండాలి యుగాలని నా తపన. ఆమేన్. అందుకే ఇంత ఉన్నట్లుగా దేవుని వాక్యం ప్రకటించడానికి, అవతల వాళ్ళు మనల్ని ద్వేషించిన, విమర్శించిన ఓర్చుకొని నిలబడడానికి కారణం ఏంటంటే, మహిమ పరలోకంలో తగ్గకూడదు. మనకి భూమి మీద మనం ఎట్ట బతికినా కొండేపికి తెలుసు, జిల్లాకి తెలుసు, అదర్వైజ్ తెలియదు. కానీ ఆ రోజు ప్రపంచం మొత్తం చూస్తారు ఆ మహిమని. అందుకని మనం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, జాగ్రత్తగా మన క్రియలు ఉండాలి, మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యానుసారంగా దేవుని కొరకు మన అంతరంగం, మనస్సాక్షి బాగుండాలంటే, మనం ఆత్మ సంబంధమైన ఎన్ని మన మనసులో నెమ్మదిగా కుదుటుగా ఉండాలంటే మనం పరీక్షించుకోవాలి. నీకు నీ పిల్లలకి రక్షణ లేదు, నీ భర్తకి, నీ భార్యకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి రక్షణ లేదు. ఉన్న రక్షణ అంతంత మాత్రమే, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అనుకోండి. ఇప్పుడు ఆ భక్తితో పరలోకం ఎట్టొస్తారు? భూమి మీద బాగుంటే చాలా, భూమి మీద వరకేనా ప్రభు? ఒకవేళ అలాంటి తపన కనుక మనకుంటే, యేసయ్య వాక్యం ద్వారా చెప్పిన మాట, మీ అంత దరిద్రులు లేరు అన్నాడు. ఎంత మాట అన్నా? భూమి మీదనే బాగుంటే చాలా నువ్వు అనుకుంటే నీ అంత దరిద్రులు లేడు. దేవుడు భూమి మీదకి కాదు, పరలోకానికే అంటాడు ఆయన. ఆమేన్. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకే మీకు క్రీస్తు కావాలా? మీ అంత దౌర్భాగ్యులు లేరు అంటాడు. మరి దేని కొరక యేసుక్రీస్తు అంటే, ఈ లోకం కంటే పరలోకం ముఖ్యం, అందుకు కావాలి యేసయ్య మనకి. కాబట్టి ఆ లోకానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు మనలోకి రావాలి. అందుకే కీర్తనకారుడైన దావీదు 102వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 7వ వచనం చూడండి. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలాగా నేనున్నాను. ఇంకేముంది ఉండక? హలో, అంతా అయిపోయింది, ఉన్నది ఊడిపోయింది, పళ్ళు రాలిపోయినాయి, కళ్ళు పోయినాయి, చెవులు పోయినాయి, వంగిపోయాము,
నెమ్మది లేదు, సుఖం లేదు, చెయ్యలేము, పరిగెత్తలేము. మనల్ని పట్టించుకునే నాదుడు ఎవడైనా వారు అయ్యా మోసాలు పైపడకబా ఇప్పుడన్నా కొంచెం మామ బాగున్నా, అల్లుడు బాగున్నావు పలకరెత్తుడు ఎవడన్నా. ముసలోళ్ళ మీద ముసలోడ నీకెందుకు పోపకవా. పాపం వీడు అనుభవ జ్ఞానం ఏమైపోయింది, వీడు సీనియారిటీ ఏమైపోయిందో, ఓ సోరమంటే వెళ్ళిపోతుంటాడు, మూట తుడుచుకుంటూ పోతాడు గిలకే. ఇంకేం చేస్తాడు, ఈ మాట సరిగ్గా సూట్ అయిపోద్ది. ఏది, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంకా కృంగిపోవటమే. ఆ దినము సమీపించినప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకపోతే, దుర్దినములు రాకముందే బాల్య దినములందే దేవుణ్ణి పట్టుకోకపోతే, ఈరోజే ఈ వాక్యము ద్వారా దేవుని అంతరంగంలో నీకంటూ ఒక స్థలమును సంపాదించుకోకపోతే, వంగిపోయిన రోజు, ఊడిపోయిన రోజు, ఒంటరైన రోజు, పిచ్చుకలాగా నిద్ర లేక సమాధానం లేక. అదేగా ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు, తమ్ముడు ఇంత మంచి పాట రాసావు, యవ్వనస్తుడు ఇంత మంచి పాట రాసావు, ఎట్లా రాసావు తమ్ముడు, ఏం పాట, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యము, నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, బలమంతా పోయాక కనుదృష్టి పోయాక అప్పుడు ఆశపడుతుందంట పానం. ఏమండి, డబ్బులు ఉన్నప్పుడు చేద్దామంటే తపన రాదు. అంతమంది నా కనుక వస్తే అన్నయ్య చెప్పమ్మా. కొంతమందికి ఉన్నప్పుడు విలువ అర్థం కాదు. బంధాలు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, అన్నదమ్ములు బతుకున్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఏనాడు ప్రేమగా పలకరించి నోరారు ఆప్యాయంగా ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఓ అత్తో, ఓ అమ్మో, ఓ ముసిలో అప్పుడే పోతే తెల్లా, ఇంటికి వచ్చరికి అక్కడ పోయి వచ్చావు, అన్నం తిన్నావా అమ్మ అని అడుగుతుంటుందమ్మా. ఇప్పుడు ఎవరు అడుగుతారమ్మా? వాక్యం ఎంత గొప్పదో చూడండి. విలువలు ఉన్నప్పుడే, అన్నీ పోయిన తర్వాత కోరికలు కోరికల్లాగే ఉండి, ఆశలు ఆశలాగే ఉండి, నిద్రలేని రాత్రులు. ఇక ఒక్కసారి తప్పు చేసి నష్టపడ్డామా ఇంకేం లేదు, ఇంకా నిద్రలేని రాత్రులే. దావీదు అందరు యుద్ధానికి వెళ్తుంటే పన్నోడు యుద్ధానికి పోవద్దా, బిర్రుకు 4:30 దాకా పండుకొని మిద్దుకెక్కిండంట పైకి. చూడరాని దృశ్యం కనులగాంచినాడు, ఏమైంది, నిద్రపోయింది. అంతే. పని చేయాల్సినప్పుడు పని చేయకుండా నిద్రపోతే ఇంక జీవితంలో నిద్ర ఉండదు. తమ్ముడు అర్థమవుతుందా? ఆరాధన చేయాల్సినప్పుడు ఆరాధన చేయాలి, ఉపవాసాలు ఉండాల్సినప్పుడు ఉపవాసాలు ఉండాలి, సువార్త ప్రకటించాల్సినప్పుడు సువార్త ప్రకటించాలి, తిరగాల్సినప్పుడు తిరగాలి. ఇప్పుడు రా పోదామంటే నాకు చలి పెడుతుంది, నాకు వణుకుడు వస్తుంది, నాకు ఓపిక లేదు, నాకు షుగర్ ఎక్కువైంది, నాకు బీపీ ఎక్కువైంది, తిరగలేకపోతుంది. ఏదైనా చేయాల్సినప్పుడే చేయాలి. దావీదు చేసిన పొరపాటు చూడండి. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడు దావీదు. కన్నీళ్లతో నిండిన కన్నులు దావీదుకి ఎప్పుడు ఉండేవి. కారణం పొరపాటు. మనం చేయాల్సినప్పుడే చేయాలి. ఆలోచించుకో. 128వ కీర్తనలో ఆయనే చెప్తాడు, నిద్రలేని రాత్రులు తొలగిపోవాలి మన జీవితాలు అంటే ఏం చేయాలో ఆయన చెప్తాడు, వివరం చెప్తాడు అక్కడ. చదవమ్మా. దేవుడి యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుట ధన్యత. 121 నేను ఎవరి వైపు చేతులెత్తి ఎవరో సహాయం చేస్తారని చూస్తున్నాను. ఎవరు నాకు సహాయం చేస్తారు? నువ్వే కదయ్యా నాకు సహాయం చేసేది. నీ ఘనత, నీ క్రియలేంటో నాకు తెలుసు కదయ్యా. ఆయనే కదా నిన్ను కాపాడేది. ఆయన నిద్రపోకుండా నీకు నిద్ర పట్టిస్తాడు కదా. ఆమేన్. మనకు నిద్ర పట్టించాలంటే ఆయన నిద్రపోకూడదు. మనం నిద్రపోవాలంటే మనకు సహాయం ఆయన నుంచి రావాలి. మనం నెమ్మదిగా ఉండాలంటే ఆయన మనకు మేలు చేయాలి. అందుకే మనం వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసుకొని ఎవరు సాయం చేస్తారా, ఎక్కడ నెమ్మది పొందుతామని వాటి వైపు చూసే కంటే దేవుడి మీద మన మనస్సును నిలిపి దేవుడి మీద మంచి మనస్సాక్షి కలిగి బ్రతికామనుకో
ఆ సమయం వచ్చినప్పుడు ఆనందంగా వెళ్ళిపోతాం వేస్తున్నాము. కొంతమంది దైవజనుల్ని ఉగ్రవాదులు పట్టుకొని ముసుగులేసి పీకలు కోస్తుంటే వారి కళ్ళల్లో ఒక్కరి కంట్లోనైనా భయము కానీ వణుకు కానీ కనబడలేదంట. ఎందుకంటే వారి మరణం నిజాయితీతో కూడింది. ధైర్యంగా చచ్చిపోతున్నారు దేవుడి కోసం, భయం లేదు. ఎందుకంటే మేము ఘనమైన సేవ చేశాము, పౌరుషం గల పాత్రగా వాడబడ్డాము, మా మరణం నీతిమంతుల మరణం అతిశయంతో వెళ్ళిపోతున్నామని వారి కళ్ళు సాక్ష్యం చెప్పాయంట. ఈ ముసలోడికి నిద్ర ఎందుకు పట్టదు? చేసింది మంచిది కాదు, ఒక్క మంచి పని చేయాల. 4 పిల్లలు పుడితే ఒక్కడికి ప్రభు గురించి చెప్పలా, ఒక్కరికి సువార్త చెప్పలా, మందిరానికే తీసుకురాలా, మొత్తానికి దారి చెప్పి తలా ఒక దారి పోయారు. ఇప్పుడు ఈ ముసలోడు చచ్చిపోతే భయం ఎందుకు, నిద్ర ఎందుకు పట్టదంటే రేపు నన్ను దంతాడేమో దేవుడు పైకి పోతే, నీకు ఇంత చేస్తే నువ్వేం చేసావురా, అసలు భయభక్తి అనేది పిల్లలకు నేర్పకపోతేవి, రక్షణ అంటే ఇంటి వైపు రానియకపోతేవి, ఏనాడు నీ వీధిలో యేసయ్యను గురించిన ఆ సువార్త వినిపించబడకపోతేవి, ఎవరికి నువ్వు సాక్ష్యమే చెప్పకపోతేవి, ఏ మొహం పెట్టుకుని పరలోకం వస్తావని అడుగుతాడేమో అని వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తికి భయం కలిగినట్లు మన విషయంలో కూడా జ్ఞాపకం చేసుకో. నిద్రలేని రాత్రులు రావటానికి కారణాలు ఏమైనా ఉంటే సంవత్సరాలు సమీపిస్తూ ఉన్నప్పుడు అలాంటి అనుభవాల్ని మనం విడిచి ఎరైజ్ చేయాలి. ఇస్తున్నాము సరిదిద్దటం కాదు, తుడిచిపెట్టడమే. అవి ఉండకూడదు, డిలీట్ అయిపోవాలి. ఇంకా ఏదైనా నువ్వు ఇంకా నువ్వు లోపలే పెట్టుకుంటే రాబో సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాయేమో. అందుకే ఈ కూడికలో ఉపవాస ప్రార్థనలో దేవుడితో ఒక తీర్మానం చేసుకొని, ఒక నిబంధన చేసుకొని, దేవుడితో నెమ్మదిగా సుఖముగా క్షేమంగా బ్రతుకున్నట్లుగా నీ ప్రతి చూపు ఆయన వైపే, నీ ప్రతి చెయ్యి ఆయన వైపే చాపాలి, ఆయన వైపే చూడాలి, ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. ఇలాంటి కృప సదాకాలం మనకు తోడైండి నడిపించును గాక.